ఒకప్పుడు నిర్మలమైన నీటితో పిల్లల కేరింతలతో కలకళ్లాడిన అల్వాల్ చిన్నరాయుడు చెరువు నేడు మురుగునీటి కుంటగా దర్శనమిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, అక్రమ డ్రైనేజీ కనెక్షన్ల పుణ్యమా అని ఈ చెరువు ఉనికి కోల్పోతోంది. దుర్వాసన, దోమల ముప్పుతో స్థానికులు నరకం చూస్తున్నారు. ఈ చెరువును కాపాడాలంటూ మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు పిలుపునివ్వడంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అల్వాల్ సర్కిల్లో కీలకమైన చిన్నరాయుడు చెరువు ప్రస్తుతం విధ్వంసానికి అద్దం పడుతోంది. చిన్నప్పుడు ఇక్కడ ఈతలు కొట్టేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కనీసం ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోతున్నామంటూ వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చెత్తా చెదారం, డ్రైనేజ్ ప్రవాహం చెరువును శ్మశానంగా మార్చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల కాలనీల నుంచి వస్తున్న మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరుతుండటంతో నీరు విషతుల్యమైంది. భరించలేనంత దుర్వాసన, విపరీతమైన దోమల కారణంగా స్థానిక మహిళలు, చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. చెరువు దుస్థితిపై స్పందించిన మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు చిన్నరాయుడు చెరువును పునరుద్ధరించాలని కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే పూడికితీత పనులు చేపట్టి చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ మరియు హరితవనాన్ని అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ చెరువును కాపాడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కంప్లీట్గా హనుమంత్ అన్న గ్యాంగ్ సంబంధించిన గ్రూపు మొత్తం ఈ కాలనీలకు సంబంధించిన అంతా ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్లలో కంప్లీట్గా ఈ చెరువుని ఇనిషియేటివ్ తీసుకున్నందుకు హనుమంత్ అన్నని, లక్ష్మీకాంత్ అన్నకి చాలా థ్యాంక్స్. చాలా సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఒక కాలనీ ఆర్గనైజేషన్ సెక్రటరీ, దినాకర్ నగర్ కాలనీకి. హనుమంత్ అన్న, లక్ష్మీకాంత్ అన్నని పార్క్ డెవలప్ చేసినాం. ఇంతవరకు ఆ పార్క్లో మన పేర్లు కూడా ఉంది అక్కడ. ప్లస్ దినాకర్ నగర్ కాలనీలో ప్రతి ఈ చెరువు స్పెషలిస్ట్ ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ అరుణ్ సార్కి, జిహెచ్ఎంసీ అరుణ్ సార్కి ఫోన్ చేసి, హనుమంత్ అన్నకు ఫోన్ చేసి, లక్ష్మీకాంత్ అన్నకు ఫోన్ చేసి ఇది ఒక క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ లక్ష్మీకాంత్ అన్న, హనుమంత్ అన్న తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ యొక్క అవకాశం అందరికీ థ్యాంక్ యూ. హనుమంత్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనగా ఈ రాయల్ చెరువుని ఒక అభివృద్ధి దిశగా దీన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఏర్పాటు చేసి మా యొక్క ఈ కాలనీ వాసుల బాధలు తీర్చేసినందుకు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ చెరువుతోటి మాకు ఒక 4-5 కిలోమీటర్ల అన్న ఆధ్వర్యంలో ఈ చెరువు పునరంకితంగా చేసి నీటిని మొత్తం తీసేసి మొత్తం మళ్ళా కొత్త చెరువుగా తయారు చేసి అంత నీట్గా చేసినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను పక్క కాలనీలోనే ఉంటాను. దీనివల్ల ఈ చిన్నరాయి చెరువు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విషయము హనుమంత్ అన్న గారికి చెప్పి దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్గా గవర్నమెంట్లో దృష్టిలో తీసుకెళ్ళారు. ఇది తీసుకెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్లో, ఉప్పల్లో ఎక్కడైతే ఇప్పుడు ఆర్పురంలో ఎక్కడైతే కాలనీ చెరువులు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ చేయాలని అన్నగారు డిమాండ్ చేసినారు. ఇప్పుడు ఆ డిమాండ్ సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్లో కూడా ఇది ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దాదాపు మేము ఇక్కడ ఉండి కూడా 30 సంవత్సరాల నుంచి ఈ దోమల భద్రతని, మాకు దోమలు మాట్లాడాలంటే నోట్లలోకి వెళ్ళిపోతాయి. డైలీ కూడా డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి వహించి హనుమంత్ అన్న గారు జల్దీగా గవర్నమెంట్కి ప్రెజర్ తీసుకొచ్చి ఇవన్నీ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే చుట్టూన్న కాలనీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వాకింగ్ రావచ్చు, మంచిగా ఈ డెవలప్ కూడా అవుతుంది. ఇక్కడ కిందకున్న గవర్నమెంట్ ల్యాండ్ కూడా డెవలప్ చేయొచ్చు. కానీ బాగుంది ఈ వాటర్, గ్రౌండ్ వాటర్ కూడా. దీనివల్ల ఈ మురికి నీళ్ళు అన్నీ మొత్తం తీసేసి, ఈ మురికి నీళ్ళు తీసేసి దాంట్లో ఈ వాటర్ వచ్చేది సీజన్ వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఈ మొత్తం ఈ చెరువు మొత్తం నిండిపోతే ఇక గ్రౌండ్ వాటర్ కూడా. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన మేరకు, ఆయన ఆదేశాల మేరకు చిన్నరాయన్ చెరువు, రేపటి బండ చెరువు కూడా వెళ్తామండి. ఈ రెండు కూడా బ్యూటిఫికేషన్ అనొద్దు కానీ ఈ చెరువులకు ఒక పునర్జీవం, ఈ చెరువులకు ఒక పునర్దశ తేవాలనే ఏకైక సంకల్పంతోనే మైనంపల్లి హనుమంతరావు గారు ఈ 2 చెరువులను కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, వచ్చే సంవత్సరం లోపు ఈ 2 చెరువులను అంటే మళ్ళీ పాత చెరువులు ఏ విధంగా అయితే ఉంటుండేనో, వ్యవసాయం చేసుకునేటప్పుడు మేము ఇక్కడ అల్వాళ్ళ ఈ చెరువులను చూసినప్పుడు, ఈ చెరువులలో మేము స్నానం చేసినామండి, ఈ చెరువులలో మేము ఆడుకున్నాము. అటువంటి చెరువులు ఇలా మురికి కుంటగా మారుతుంటే ఆయన చలించిపోయినరు.
దాన్ని ఇనిషియేట్ చేసుకొని ఎట్లయితే మన నల్ల చెరువు ఉప్పల్లో జరిగిందో ఆ విధంగా చేయాలనే ఏకైక సంకల్పంతో ముందు యాక్చువల్లీ ఈయన ఇయ్యాల కాదండి ఇది ఆలోచన. ఆయన 2022లోనే ఈ యొక్క మోరి నీళ్ళు ఏదైతే మనకు అర్జెంట్ బస్తీ సైడ్ నుంచి వచ్చే మోరి నీళ్ళని ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అక్కడ పైప్ లైన్ ఇంకా అక్కడ పక్కకు పడేసి ఉన్నది. ఆయన తీసి పర్మనెంట్గా ఈ డీసిల్టింగ్ చేసుకొని ఒక్కసారి ఆ బేసిన్ అంతా కూడా నీట్గా చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లము ఏ ఒక్క ఆనందరావు నగర్దో, భారతీ నగర్దో, వాసవి నగర్దో, జానకి నగర్దో కాదండి. ఇది యావత్ అల్వాల్కి సంబంధించినట్టు. ఎందుకంటే పైన కింద ఉన్నటువంటి ఈ చెరువుకి పైన కింద ఉన్నటువంటి కాలనీలన్నిటికి కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భంగా ఏదైతే బోర్ల మీద ఆధారపడి ఉన్నాం ఇక్కడ అందరం కూడా, ఇదివరకు బాయిలు ఉండేటివి, బాయిలు పోయి ఇప్పుడు బోర్లు వచ్చినాయి. బోర్లు వాటర్ ఇది కూడా టేబుల్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని అందరు కాలనీవాసులు, ఇలా మనం ఎన్నో కాలనీలు తిరిగినా మనం అందరు కాలనీవాసులు కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా ఈ చిన్నరాయని చెరువు యొక్క పరిస్థితి చూస్తే గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క చెరువులో ఎంతో ఆడుకుంటూ ఎంతో సుందరంగా ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా దీంట్లో డ్రైనేజ్ కలుస్తూ ఒక మురికి కుంపగా తయారైంది. సో దీన్ని ఎంత మనం అభివృద్ధి చేసుకుంటే మనము మన భవిష్యత్ తరాలకు కూడా ఈ చెరువు ఒక చెరువు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీనికి పూనుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి మా కాలనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఈ యొక్క చెరువును మాత్రం మనం అభివృద్ధి చేసుకుంటే రాబోయే తరాలకు కూడా ఇది అందుబాటులో ఉండి మనందరం కూడా భూగర్భ జలాలు కూడా పెరిగి మనమందరం కూడా ఇక్కడ వాకింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో దీనికి పూనుకున్నటువంటి హనుమంతరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.